అధిక రక్తపోటు కావచ్చు, గ్లూకోజ్ కావచ్చు, ఫ్యాట్ కావచ్చు, ఇవనేవి మనకు అదుపులో ఉండకపోతే బ్రెయిన్కి ఎఫెక్ట్ పడుతుందా? డెఫినెట్గా. ఇప్పుడు ఏ ఆర్గన్ అయినా కానీ బాడీలో దానికి ఏం కావాలా పనిచేయడానికి? ఆక్సిజన్ కావాలా, గ్లూకోజ్ కావాలా. అల్టిమేట్గా ఏ సెల్ బాడీలో ఉన్నా కానీ ఆ సెల్ పని చేయాలా అంటే మనకి ఆ సెల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయగలగాలి. ఎనర్జీ ప్రొడక్షన్కి మనకు కావాల్సిన మెయిన్ థింగ్ ఏమి అంటే గ్లూకోజ్, ఆక్సిజన్. గ్లూకోజ్, ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తాయి? బ్లడ్ నుంచి వస్తాయి. బ్లడ్ హ్యాస్ టు సప్లై. సో బ్లడ్ సప్లై అవ్వాలా అంటే ఏవైతే రక్తనాళాలు ఉంటాయో, బ్లడ్ వెజిల్స్, అవి కరెక్ట్గా ఉండాలా. అప్పుడే బ్లడ్ సప్లై కరెక్ట్గా ఉంటుంది. ఈ బీపీ, షుగర్ ఏం చేస్తాయి? లేకపోతే కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవ్వడంతో ఏం అవుతుంది? ఈ బ్లడ్ వెజిల్స్ ఏవైతే రక్తనాళాలు ఉంటాయో అవి వెళ్ళి దాంట్లో పేరుకుపోతాయి. అవి పేరుకుపోవడంలో ఏమవుతుంది? మన సపోజ్ సైజ్ ఒక 2 mm ఉండాలనుకోండి, ఆ బ్లాకేజ్ వల్ల 1 mm అవుతుంది. 50% బ్లాక్ అవుతుంది. ఆర్ ఇంకా ఎక్కువైందంటే 70-80% కూడా బ్లాక్ అవ్వచ్చు. ఇట్లా బ్లాకేజెస్ అయ్యే కొద్ది ఏమవుతుంది? రక్తం సరఫరా బ్రెయిన్కి సరిగా అందదు. రక్తం సరఫరా సరిగా అందనప్పుడు ఏమవుతుంది? ఆక్సిజన్ తక్కువ అవుతుంది, గ్లూకోజ్ తక్కువ అవుతుంది. దానివల్ల బ్రెయిన్ సరిగా పనిచేయడం ఆపేస్తుంది. సో ఇట్లా ఈ ప్రాబ్లమ్స్తో మనకి బ్రెయిన్ ఫంక్షన్ తక్కువ అయ్యి దీంతో సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో బ్రెయిన్ స్ట్రోక్ అన్నిటికన్నా ఇంపార్టెంట్. బీపీ హై అయిందనుకోండి, అధిక రక్తపోటు, దానివల్ల ప్రెషర్ ఏవైతే రక్తనాళాలు ఉంటాయో దాని మీద ప్రెషర్ ఎక్కువ అయిపోయి అవి చిట్టిపోవచ్చు. దానివల్ల హీమరేజిక్ స్ట్రోక్ అనేసి అంటాం. ఇట్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్, ప్రాణాంతకం అవ్వచ్చు. ఇంకొకటి ఇస్కిమిక్ స్ట్రోక్ అని చెప్పేసి అంటాం. దాంట్లో ఏమవుతుంది? ఈ కొలెస్ట్రాల్ డిపాజిషన్ అయిపోయి బ్లడ్ సప్లై బ్లాక్ అయిపోతుంది. ఆ బ్లాక్ అయినప్పుడు ఏ ఏరియాకి అయితే ఆ బ్లడ్ వెజిల్ సప్లై చేస్తుందో ఆ ఏరియా మొత్తం గాన్. సో ఆ ఏరియా ఫంక్షన్ మొత్తం పోతుంది. సపోజ్ కాలు చెయ్యి ఫంక్షన్ చేస్తుంది అనుకోండి, ఆ ఏరియా పక్షవాతం వస్తుంది. సపోజ్ స్పీచ్ ఫంక్షన్ చేస్తుంది అనుకోండి, మాట పోతుంది. సపోజ్ నోరు కరెక్ట్గా పెట్టాలి, మాటలు కరెక్ట్గా ఉండాలి. సో నోరు వంకర పోవచ్చు. బ్యాలెన్స్ హెల్ప్ చేసే ఏరియా డ్యామేజ్ అయింది అనుకోండి, యూ మే గెట్ వామిటింగ్స్, ఆర్ నడిచేప్పుడు తాగినోళ్ళలాగా నడవడం, అటాక్సియా. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ డిపెండింగ్ ఆన్ విచ్ బ్రెయిన్ పార్ట్ ఈస్ డ్యామేజ్డ్. సో ఆల్ దీస్ ఆర్ ది రెలవెంట్ ఎఫెక్ట్స్.